सलाम वालेकुम गाइस। अपन राम मंदिर जामा मस्जिद के किस्से सुने थे। अब बोधन की जो पत्थर मस्जिद है ना, वो भी 400 साल पहले के थे, मंदिर थे के थे। एक बड़ा क्रिएटर आ गया अपने पास, सनातनी क्रिएटर है अपने लोकल का। జై శ్రీరామ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి బోధన్ 100 స్తంభాల గుడి तो उन बोल रही है मंदिर थी फला फला फला। ఆలయం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక జైన ఆలయం, ఇంద్ర నారాయణ స్వామి దేవాలయం. పాటు 400 నుంచి 500 ఏళ్లుగా ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. దాంతో పాటు అప్పట్లో మొఘలులు మన ఆలయాలు, దాంతో పాటు మన ఆచార సంప్రదాయాలను పూర్తిగా నాశనం చేశారు. మన ఆలయాలు बोलते ये पहले 400 साल का हिस्सा इसका आया कैसा पट्टेगन अपने, मेरे को भी मालूम है ना। तो खैर मैं भाई को कनेक्ट होता हूँ, पूछता हूँ कौन सी किताब में लिखे हुआ है, देखता हूँ। बोलो कौन से मुगल आके यहाँ पर कब्जा कर लिए, क्या कर लिए, मेरे को मालूम है ना। राइट गाइस, आप लोग भी मेरे को जरा ज्यादा से ज्यादा कमेंट कीजिए ताकि मैं इनके చూశారు కదా. ఈయన ఏం చెప్తున్నాడంటే మన బోధనలో ఏదైతే 100 స్తంభాల ఆలయం ఉన్నదో, 100 స్తంభాల గుడి, ఇది గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ ఆలయం గురించి శిథిలావస్థలో ఉండిపోయినది, దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం ఒక దీపం కూడా పెట్టేవాళ్ళు లేరు. అయితే దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే, ఒక సనాతని వచ్చాడు, ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. ఇదేదో 400 సంవత్సరాల కింద ఏదో హిందూ దేవాలయం అట. మరి దీని ఒక చరిత్ర ఏమైనా ఉన్నదా, ఏదైనా పుస్తకం ఉన్నదా, మరి దానికి మాకు చూపిస్తే, రుజువు చూపిస్తే మేము కూడా అందరికీ షేర్ చేస్తాం కదా. మరి రమ్మనండి, లేకపోతే నేనే అతని దగ్గరికి వెళ్తాను, మాట్లాడదాం. ఇది ఎక్కడున్నది, ఏ పుస్తకంలో ఉన్నది, ఇది పత్తర్ మజీదు, ఇది దేవాలయం కాదు అనే విధంగా కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇది పుస్తకంలో ఉన్నదా, లేకపోతే చరిత్రలో ఉన్నదా, తవ్వకాలు చేస్తే ఏమైనా బయటపడుతుందా, ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మన హిందూ బంధువులందరికీ, అలానే మన బోధన్ ఊరు కమిటీ సభ్యులు ఉన్నారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి, ఏం లేదు దాని అది చరిత్రనా, పుస్తకంలో ఉందా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది ఏంటంటే, అది పత్తర్ మజీదా, వాళ్ళ మజీదా, లేదా మన దేవాలయం, అది ఇంద్రనారాయణ దేవాలయం అని చెప్పేసి మనకు తెలిసిన చరిత్ర. అయితే అది మన దేవాలయమా లేదా వాళ్ళ పత్తర్ మజీదా, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే మనం కొట్లాడుకోవడం ఎందుకు, ఏం లేదు. దీని మీద ఆర్కియాలజిస్ట్ సర్వే జరగాలి, అంటే పురావస్తు శాఖ ఒక సర్వే జరగాలి. ఇది కోర్టులో సబ్మిట్ చేస్తే, మరి ఆ సర్వే జరిగితే ఇది పత్తర్ మజీదా లేకపోతే దేవాలయమా అన్నది బయటపడుతుంది కదా. దానికి కామెంట్లు చేయడం ఎందుకు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక సర్వే జరగాలి, మనం అందరం కలిసికట్టుగా దాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. सलाम वालेकुम गाइस। अपन राम मंदिर जामा मस्जिद के किस्से सुने थे। अब बोधन की जो पत्थर मस्जिद है ना, वो भी 400 साल पहले के थे, मंदिर थे के थे। एक बड़ा क्रिएटर आ गया अपने पास, सनातनी क्रिएटर है अपने लोकल का। జై శ్రీరామ్. ఇందూరులోని అతి పురాతన దేవాలయాల్లో ఒకటైనటువంటి బోధన్ 100 స్తంభాల గుడి तो उन बोल रही है मंदिर थी फला फला फला। ఆలయం గురించి మాట్లాడుకుంటే ఇది ఒక జైన ఆలయం, ఇంద్ర నారాయణ స్వామి దేవాలయం. పాటు 400 నుంచి 500 ఏళ్లుగా ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. దాంతో పాటు అప్పట్లో మొఘలులు మన ఆలయాలు, దాంతో పాటు మన ఆచార సంప్రదాయాలను పూర్తిగా నాశనం చేశారు. మన ఆలయాలు बोलते ये पहले 400 साल का हिस्सा इसका आया कैसा पट्टेगन अपने, मेरे को भी मालूम है ना। तो खैर मैं भाई को कनेक्ट होता हूँ, पूछता हूँ कौन सी किताब में लिखे हुआ है, देखता हूँ। बोलो कौन से मुगल आके यहाँ पर कब्जा कर लिए, क्या कर लिए, मेरे को मालूम है ना। राइट गाइस, आप लोग भी मेरे को जरा ज्यादा से ज्यादा कमेंट कीजिए ताकि मैं इनके చూశారు కదా. ఈయన ఏం చెప్తున్నాడంటే, మన బోధనలో ఏదైతే 100 స్తంభాల ఆలయం ఉన్నదో, 100 స్తంభాల గుడి, ఇది గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ ఆలయం గురించి శిథిలావస్థలో ఉండిపోయినది, దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం ఒక దీపం కూడా పెట్టేవాళ్ళు లేరు. అయితే దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడంటే, ఒక సనాతని వచ్చాడు, ఈ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. ఇదేదో 400 సంవత్సరాల కింద ఏదో హిందూ దేవాలయం అట. మరి దీని ఒక చరిత్ర ఏమైనా ఉన్నదా, ఏదైనా పుస్తకం ఉన్నదా, మరి దానికి మాకు చూపిస్తే, రుజువు చూపిస్తే మేము కూడా అందరికీ షేర్ చేస్తాం కదా. మరి రమ్మనండి, లేకపోతే నేనే అతని దగ్గరికి వెళ్తాను, మాట్లాడదాం. ఇది ఎక్కడున్నది, ఏ పుస్తకంలో ఉన్నది, ఇది పత్తర్ మజీదు, ఇది దేవాలయం కాదు అనే విధంగా కామెంట్ చేయడం జరిగింది.
అయితే ఇది పుస్తకంలో ఉన్నదా లేకపోతే చరిత్రలో ఉన్నదా, తవ్వకాలు చేస్తే ఏమైనా బయటపడుతుందా, ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మన హిందూ బంధువులందరికీ, అలానే మన బోధన్ ఊరు కమిటీ సభ్యులు ఉన్నారు, ఆ కమిటీ సభ్యులందరూ కూడా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి, ఏం లేదు దాని అది చరిత్రనా పుస్తకంలో ఉందా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సింది ఏంటంటే అది పత్తర్ మజీదా, వాళ్ళ మజీదా, లేదా మన దేవాలయం, అది ఇంద్రనారాయణ దేవాలయం అని చెప్పేసి మనకు తెలిసిన చరిత్ర. అయితే అది మన దేవాలయమా లేదా వాళ్ళ పత్తర్ మజీదా, ఇది మనకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు మనం కొట్లాడుకోవడం ఎందుకు, ఏం లేదు, దీని మీద ఆర్కియాలజిస్ట్ సర్వే జరగాలి, అంటే పురావస్తు శాఖ ఒక సర్వే జరగాలి. ఇది కోర్టులో సబ్మిట్ చేస్తే మరి ఆ సర్వే జరిగితే ఇది పత్తర్ మజీదా లేకపోతే దేవాలయమా అన్నది బయటపడుతుంది కదా, దానికి కామెంట్లు చేయడం ఎందుకు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక సర్వే జరగాలి, మనం అందరం కలిసికట్టుగా దాన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను.